ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. కనికరంగల మా పరలోక తండ్రి, నీ పిల్లలు చేరి వచ్చి చక్కటి స్వరాలతో వాయిద్యాలతో మా ప్రభువా కీర్తించగలిగింది నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాం. మంచి పాటలు మా ప్రభువా మా ఎదుటికి వినిపింప చేసినందుకు నిన్ను హెచ్చిస్తూ ఉంటున్నాం నాయన. రాగలిగిన ప్రతి బిడ్డలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఇంకా కొందరు రాలేకపోయి కనికరించమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినవలని ఆశిస్తుంటున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మని సహాయం దయచేసి మాతో నడిపించి నీవే మహిమ పొందమని దీని కొరకు ప్రయాసపడిన పెద్దలను ప్రభువా కనికరించి బలపరచమని ఘనత మహిమలు నీకే ఆరోపిస్తూ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. మోషే నాయకత్వం కింద అరణ్య ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. వీరు ఐగుప్తు నుండి దేవుని ఏర్పాటు ప్రకారమే విడిపింపబడ్డారు. వారు 2 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత సియోను కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వారికి ఎలాగో నడుచుకోవాలో చెప్పడం మాత్రమే కాక పండుగలు నియామక కాలాలు అని వారికి కొన్ని బుద్ధి కలుగునట్లుగా లేక అమలులో వారు చేర్చుకున్నట్లుగా దేవుడు వారికి నేర్పించినాడు. మనము కొన్ని వారాల క్రితము ఈ నియామక కాలాల గురించి క్లుప్తంగా విన్నాము. ఎలాగంటే పస్కా పండుగ, పస్కా పశువు వధింపబడము, ఎందుకు వధింపబడాలి అది దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎలాగో మీరు ఐగుప్తులో నుండి ఆ సంహారపు దూత చేతిలో నుండి చంపబడక ఉండాలి అంటే ఇంటికి ఒక గొర్రె పిల్లను మీరు వధించి దాని రక్తాన్ని మీ ద్వారబంధకాలకు పైకమ్మికి పూసినప్పుడు సంహారపు దూత మీ ఇంటిని దాటిపోతాడు. ఇది పస్కా పశువు యొక్క ప్రాముఖ్యమైన సత్యం. ఇశ్రాయేలీయులకు దేవుడు నేర్పించి ఇది మీరు ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి అన్నాడు. మరలా వస్తుంది దానికి. రెండవదిగా మీరు సంబంధం కలిగి ఉండాలి. పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగతో పాటు పులియని రొట్టెల పండుగ చేయాలి. పులియని రొట్టెల పండుగలో ఆ మాటలోనే పులుపు ఉండకూడదు. పులుపు అంటే పాపం. పరిశుద్ధము అంటే కూడా పాపానికి వ్యతిరేకం. పరిశుద్ధము పాపము ఒకదానికి ఒకటి సరిపోవు. కనుక మీరు పరిశుద్ధంగా పులియని రొట్టెల పండుగ చేయాలి అని దేవుడు తెలియపరిచినాడు. అందులో ఎలాగో మీరు సంబంధం కలిగి ఉండాలి. కనుకని ఈనాడు కూడా ఇశ్రాయేలు దేశము ఎలాగో ఒక దేశముగా వారు ఉండగలుగుతూ ఉన్నారు. మూడవదిగా ఆయన క్రొత్త ఫలముల పండుగ. మీరు ఆ దేశానికి, వాగ్దాన దేశానికి వెళ్ళిన వెంటనే పంట వచ్చినప్పుడు మీరు కోస్తారు కదా, దాంట్లో ఏది తినవద్దు అన్నాడు. తినక ఆ ఫలాన్ని యాజకునికి ఇస్తే ఆయన విశ్రాంతి దినముకు మరొకటి రోజున దేవుని సన్నిధానంలో దాన్ని అల్లాడించాలి అన్నాడు. ఇందులో ఆనాడే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగూ చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత
ఆయన పునరుత్థానుడై లేస్తాడు, తండ్రి సన్నిధానానికి చేరతాడో వాళ్ళకు చూపించినాడు. అది మనకు పాఠంగా నేటి దినాన ఆ కరుణగల పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినాడు. ఇశ్రాయేలు తమకు నేర్పించిన ఇవి నియామక కాలాలు అనుకుంటూ ఉన్నారు, కానీ పరిశుద్ధాత్ముడు మన కొరకు కూడా లేక ప్రత్యేకంగా ఆనాడే బయలుపరిచినాడు. 4వదిగా వారముల పండుగ లేక పెంతెకొస్తు పండుగ. మీరు ఆ మరుసటి రోజు అన్నాం కదా, అక్కడి నుండి 50వ రోజు మరలా ఆదివారం వస్తుంది. అప్పుడు దేవుని సన్నిధానంలో కొన్ని బలులు అర్పించాలి. వాటితో పాటి అప్పటికి గోధుమల కోత వస్తుంది. 2 రొట్టెలు తీసుకొని రండి, కానీ పులియబెట్టిన రొట్టెలు అని చెప్పినాడండి. అరే, అక్కడ పులుపుతో ఉన్న రొట్టెలు అన్న దేవుడు ఇక్కడ పులియబెట్టిన రొట్టెలు అంటే దేవుడు ఏర్పరచుకున్న వాటిలో మనం విన్న ఈ సంగతి నేను ఊరికే మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందులో అన్యులైన వారు ఉన్నారు, ఇశ్రాయేలీల నుండి వచ్చిన వారు ఉన్నారు. 2 గుంపుల వారిని దేవుడు కలుపుతూ ఉన్నాడు. కానీ పులుపు అంటే ఏమిటి? ఈ శరీరములో ఇది పాతి పెట్టే వరకు దీనిలో పులుపు పోదు. నాయందు అనగా నా శరీరమందు ఏ మంచిది నివసింపదని నేను ఎరుగుదును అని పౌలు తేటగా చెప్పినాడండి రోమీయులకు రాస్తూ 7:18. అంటే ఏమిటి? ఎంత అయినా కానీ నేను దౌర్భాగ్యుడను అన్నాడు. ఇట్టి దౌర్భాగ్య స్థితిలో నుండి నన్ను ఎవరు విడిపింపగలడు అంటూ యేసుక్రీస్తు ప్రభు విడిపిస్తాడు. క్రీస్తు యేసునందుంటే మనకి ఏ శిక్షా విధి లేదు. కారణము ఎట్లా దేవుడు ఆ ఆత్మ నియమాన్ని మనలో నెరవేర్చినట్లుగా పాప నియమాన్ని కొట్టివేయినట్లుగా పాప శరీరాకారముతో తన కుమారుని పంపి ఆయన మీద పాపమునకు రావాల్సిన శిక్షను విధించను అంటూ ఉన్నాడు. పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు మనం విన్నట్లుగా మన మేళ్ళు, మన ఉపకారాలు, మన ఆత్మీయ ఉపకారాలు, మనం పరిశుద్ధులంగా జీవించాలి అంటే ఈ తాత్పర్యాలు, ఈ సందేశాలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి. ఈలాగున 4 నియామక కాలాలు, పస్కాని చూచినాము, పులిని రొట్టెల పండుగని చూచినాము, క్రొత్త పొలముల పండుగని చూచినాము, పెంతెకొస్తు పండుగ. ఇవన్నీ జరిగిన వాటికి గుర్తుగా ఆనాడు ప్రభు చెప్పినాడు. ఎలాగ జరిగినవి? యేసుక్రీస్తు ప్రభు మన కొరకు, అదే పౌలు కూడా చెప్పినాడు కొరింథీయులకు రాస్తూ, మన కొరకు ఆయన పస్కా పశువు కనుక మనము పులిని రొట్టెల పండుగ పరిశుద్ధంగా ఆచరించాలన్నాడు 5వ అధ్యాయం 1వ పత్రికలో. అంటే పాపం లేని వారంగా పులిని రొట్టెల పండుగను జ్ఞాపకం చేసుకుంటే పాపం లేని వారంగా ఉండాలన్నాడు. అదేగాక పునరుత్థానుడై లేచిన క్రీస్తు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అని చెప్పినాడు. మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము తండ్రిని. ఆయన ద్వారా తండ్రి వద్దకు చేరుచూ ఉన్నాము. మనం సొంతగా తండ్రిని చేరలేము. ఎవడునూ తండ్రిని చూడలేదు, చూడజాలడు. ఆయన సమీపింపరాని తేజస్సులో వసిస్తూ ఉన్నాడు, అమరత్వము కలిగిన దేవుడు. అయితే దేవుడు అయిన వాడు, దేవుని స్వరూపము కలిగిన వాడు మనుషుల పోలికలో పుట్టి తను తాను మనకు అగపరుచుకున్నాడు. చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత ఆయన క్రొత్త ఫలముగా లేచినాడని విన్నాం. ఆ తర్వాత ప్రాముఖ్యంగా పస్కా పండుగ గురించి తేటపరుస్తున్నాడు. నేను వెడలిపోయిన ఎడల మీకు మేలు కలుగుతుందని ప్రభు చెప్పినాడండి. నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాకున్నది. పేతురు యోహానులు జ్ఞానంతో, ప్రభు మాకు అర్థం కావడం లేదు, నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఆదరణకర్తను పంపుతాను, ఆయన మీతోనే ఉంటాడు, ఆయన మీతోనే ఉంటాడు, నేను చెప్పిన వాటినే మీకు బోధిస్తాడు. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఈ మాటలు చెప్పమని ఆయన ఆజ్ఞాపించి ఆరోహణుడై వెళ్ళిపోయినాడు. పరిశుద్ధాత్మ దేవుడు
పెంతెకొస్తు దినాన యేసుక్రీస్తు ప్రభు లేచిన తర్వాత 40 రోజులు అందరికీ తను తాను ప్రత్యక్షపరుచుకొని 10 రోజులైన తర్వాత ఆయన వెళ్ళిపోయినాడు. 50వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడండి. ఇప్పుడు ఉన్నాడా లేదా? గట్టిగా చెప్పండి. ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనతో ఉన్నాడు. మనల్ని విడవడు. మనల్ని విడవక ఉన్నాడు. యేసు మిమ్మల్ని అనాథలుగా విడవనన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఈ ధైర్యం మనకు ఉండాలి. ఈ నమ్మకం మనకు ఉండాలి. ఈ 4 నియామక కాలాలు ఇలా జరిగిపోయినాయి. ఇది మొదటి నెలలో దేవుడు వారికి క్యాలెండర్ మార్చినాడండి. వాడుక ప్రకారం 7వ నెల దేవుడు మొదటి నెలగా చేసినాడు. అబీబని ఇది మీకు మొదటి నెల అన్నాడు. ఐగుప్తును విడిచినప్పుడే అది మొదటి నెల. మనం కూడా పాపంలో నుండి విడిపింపబడినప్పుడు క్రొత్త జన్మము, నూతన జన్మము. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ నేను ఎట్లా క్రొత్తగా జన్మిస్తాను ప్రభువా అన్నాడు నికోదేము. అరే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. తల్లి గర్భమునని కాదు దాని ఉద్దేశం. ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మ నేర్పిస్తాడు. ఒప్పుకో, విధేయత. అలాగూ చేయమన్నప్పుడు నికోదేము ఒప్పుకున్నాడు. అంత తేటగా పరిశుద్ధాత్ముడు మనకు చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆయన చనిపోయినప్పుడు తేటగా అరిమత్తయి యోసేపుతో కలిసి ప్రభు యొక్క విడిచిన శరీరానికి వారు క్రమం చేసినారండి, లేక సంస్కరణ చేసినారు. మెట్టుకు నేను చెప్పగోరేది ఏమిటంటే, ఎలాగో క్రొత్త జన్మలో పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు మనకు పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాన్ని అనుకూలపరుస్తాడు. సరే, మొదటి నెలలో జరిగింది అని విన్నాము. ఇంచుమించు 2వ నెలలో ఈ క్రొత్త ఫలముల పండుగ రావచ్చు. ఇక పస్కా పండుగ అయిన తర్వాత 5-6 నెలలు, లేక 4-5-6 నెలలు పంట తీవ్రంగా జరుగుతూ ఉంది. కొయ్యాలి పంట, గోధుమలు వస్తున్నాయి, ద్రాక్ష పండ్లు వస్తున్నాయి. ఇప్పుడు కూడా మనం ఎక్కడున్నాము? 4 కాలాలు అయిపోయి సువార్త చెప్పే భద్రతలో దేవుడు మనల్ని విడిచిపెట్టినాడు. 4వ నియామక కాలంలో పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు. వెళ్ళండి, తల్లిని పోలి ఉంటాడండి. ఆయన కావలసిన రీతిగా తినకుంటే తినబెట్టి, తాపించి, ఆదుకొని, ముద్దాడి ఎంతో ప్రియంగా తీసుకుని వెళ్తాడు. కానీ మనం వినేవారంగా ఉండాలి. విని ఇతరులకు వినిపించే వారంగా ఉండాలి. అదే ప్రభు చెప్పింది. నేను వెళ్తా ఉన్నాను, నేను చెప్పిన వాటిని మీరు చెప్పండి, వారిని తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామంలోనికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. బాప్తిస్మము ఇతరులకు సాక్ష్యం. అది రక్షణ కలగజేయదు. రక్షింపబడిన వారికి ఇతరులకు సాక్ష్యం ఇచ్చినట్లుగా ఆ కార్యం. సరే, ఈ 4 నియామక కాలాలు ఇలాగూ నిర్వహించి ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడున్నాము? బోధించడం అంటే రక్షణ గురించి చెప్పడం. అందుకే పౌలు అన్నాడు, నేను సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానునికి, మొదట యూదునికి, ఆ పిమ్మట గ్రీసు దేశస్థునికి రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎవరు గ్రహించినారు? పౌలు గ్రహించినాడు. మనం కూడా గ్రహించడానికి పరిశుద్ధాత్మ తల్లి వంటి వాడు. నేర్చుకో 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 అని ఆయన చెప్తూ ఉన్నాడండి. అలాగ మనం నేర్చుకుంటే అప్పుడు మనం ఎందుకు రక్షింపబడితేమో దానికి కారణం ఉంటుంది. లాంటి బిడ్డ పుట్టింది, మాటలాడలేడు, నవ్వలేడు, నడవలేడు అంటే తల్లికి సంతోషమా? ఏడ్చి 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 ఏడ్చి, కొడుకా మాట్లాడురా, అమ్మానురా, నాయనరా. పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని అలాగే మాట్లాడించగోరుతూ ఉన్నాడు, నడిపించగోరుతూ ఉన్నాడు. నోరు తెరుస్తూ ఉన్నామా? నోరు తెరుస్తూ ఉన్నామా?
ఎలాగున్నాం? పౌలు అన్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచూ ఉన్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడండి. సీతాకోకల చిలుకల గురించి పిల్లలు విని ఉంటారు చదువులలో కదమ్మా. అవి ఎలాగో మార్చబడతాయి. మనం కూడా పాత జీవితంలోని మార్చబడాలి. దేవుడు చూచినాడు, వీరు ఇంతవరకు అబ్రహాం పిల్లలే, సున్నతి పొంది దేవుని పిల్లలుగానే మారినారు వారు. కానీ వచ్చిన వారికి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు నేర్పిస్తున్నాడు. మనము లోక సంబంధంగా పుట్టిన వారు, కానీ రక్షింపబడిన తర్వాత ఆత్మ సంబంధంగా దేవుని పిల్లలు. మనకు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఎట్లా అడుగు వేయాలి, ఏం చెయ్యాలి, ఎట్లా సాగాలి, ప్రతిదీ ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. సరే, ఈ 4 నియామక కాలాలు క్లుప్తంగా చెప్పినాను. ఆ తర్వాత 7వ నెలలో అన్నాడు, మీరు పంట అది ఇదంతా కోసినారా, బాగానే ఉంది, అన్నీ చేసుకున్నారా. దేవుడు ఇంకోటి, ఇంతవరకు మనం విన్నట్టు ఆశ్చర్యకార్యాలే కాదు, ఆయన ప్రేమగల దేవుడు. మనల్ని ఎప్పుడూ బలవంత పెట్టడు. క్రొత్త నిబంధన అంతా చూడండి. నువ్వు రక్షణ పొందుటకు ఇష్టపడుతూ ఉన్నావా, నువ్వు నమ్ముతూ ఉన్నావా, నీ విశ్వాసమే నేను బాగుపరిచింది. గొంతు పట్టుకొని నువ్వు రక్షింపబడతావా లేదా అని. అందుకే మనం ఎవరిని బలవంతం చేయడానికి కానే కాదు. లోకులు అంటారు మీరు బలవంతం చేస్తారని, కానీ అది రక్షణ కాదు. రక్షణ దేవుని పరిశుద్ధాత్మని చేత ఆయన ఒప్పించాలా, క్రీస్తు ప్రభు కార్యము చూచి నమ్ముకోవాలా. అప్పుడు రక్షింపబడితే తండ్రి అయిన దేవుడు, నా కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు శిలువలో చేసిన దానిని బట్టి వీరు ఒప్పుకున్నారు. అందుకే కదా మనము చదివినాం. మరలా చదువు కావలసితే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో, మీ అపరాధముల చేతను మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి అంటే మీరు ఇశ్రాయేలీయులు కారు, శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, ఏమై ఉంటివి, మృతులై మీరు చచ్చిన వారై ఉండగా, దేవుడు రాతరూపకమైన ఎవరు దేవుడు వినారా. ఎట్లా మనం రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడు నడిపించగా యేసుక్రీస్తు ప్రభు రక్తము దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలగగా, అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను వినండి విరోధముగాను ఉండిన పత్రమును ఎక్కడ కొట్టినాడు ఆయన, సిలువకు కొట్టినాడండి. అయ్యో ప్రభువా నా తండ్రి, ఏ పాపం ఎరుగని ఆయన మనము నీతిమంతులముగా చేయబడటం, మన కోసం ఆయన పాపముగా చేయబడి మేకులతో కొట్టబడుచున్నాడండి. ముళ్ళు గుచ్చుకుంటే సహించలేము. కత్తి పొరపాటున తల్లులు కిచెన్లో కోసుకున్నారంటే ఎంతో బాధ. ఈయన మేకులతో కొట్టగలిగినారండి. ఎందుకు? మనల్ని ప్రేమించిన దేవుడు. మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచి, ఊరికే కొట్టడమే కాదు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడండి. చేసిన పాపాన్ని అంతా తుడిచివేయగలిగినాడండి. దేవుడు యేసు ప్రభు యొక్క విజ్ఞాపన విని తుడిచివేసినాడండి. ఆయన తుడిచివేసినాడు. తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి, కొన్నిటిని కాదు అన్ని
అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన జీవింప చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా జీవిస్తూ ఉన్నాము? ఆత్మ చేత జీవిస్తున్నాము. ఈ శరీరాన్ని విడుస్తాం ఒక రోజున, కానీ పరిశుద్ధాత్మ దేవుని వలన మనము మార్చబడి ఉండగా ఎంతో ఇదిగా ఉంటుంది. మనం అందరం పాడినాం, చక్కగా పాడినారు పిల్లలు. యేసుని నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మన యేసుని ఈలాగున యేసు ప్రభు నామం మనకు రక్షణ. దేవుడు సంకల్పించిన దాన్ని ఆయన నెరవేర్చినందుకు, పరిశుద్ధాత్ముడు మనకు బోధించినందుకు, ఆ దేవుని బిడ్డలంగా తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామనందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించిన ఆ తండ్రి అయిన దేవునికి మంచి పాట బాబు తమ్ముడు, దైవ సంస్తుతి చేయవే మనసా, ఆయనను స్తుతించాలి. ఈ కారణం చేత ఆయనను స్తుతించాలి, నిత్యము స్తుతించాలి, అన్ని వేళలలో స్తుతించాలి. మనం ఎందుకున్నామో అందుకు స్తుతించాలి. సరే, ఇప్పుడు 7వ నెల వచ్చిందని విన్నాం కదా. 7వ నెలలో దేవుడు మొదటి దినాన ఒక పని పెడతా ఉన్నాడండి. ఏమిటి? బూరల నియామక కాలం. ఏం బాబు, భోజనం చేసినాక మళ్ళీ ఉందామంటారా? లేకపోతే మీకు ఇష్టమైతేనే, బలవంతం కాదు సుమా, మళ్ళా ఇష్టమైతేనే, మళ్ళా మాకు ఈయన ఏంటి అన్నట్టుగా ఉంటే వద్దు. సరే, బూరలు సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో మనం చూస్తాం. వెండి బూరలు చేయించుకోమన్నాడండి దేవుడు ఆనాడే వెండి బూరలు చేయించుకున్నాడు. సరే, ఇవి మీకు 5, 6, 7 నియామక కాలాలు చెప్పకంటే ముందే ఈ నియామక కాలాలు ఇంకా జరగబోయే వాటిని చూపించేటివి అండి. మొదటి 4 జరిగి ఇప్పుడు ఏర్పాటులో ఉన్నవి. 5, 6 నెలలలో మనం చేయవలసిన పని ఉంది. వారు కోత కోసినారు, మనం కూడా యేసు ప్రభు చెప్పినాడు కోత విస్తారంగా ఉంది అన్నాడండి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో. కోయివారు లేరు, తండ్రిని వేడుకోమన్నాడండి. మనం కోసేవారమేనా? ఒక్క మాట, ఒక్కరికి. నేను గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదు, కానీ ఈరోజు తండ్రి, నీవు ఒకవేళ పరిశుద్ధాత్మ చేత మాట ఒకరికైనా మనసులో అది నాటుకునేలాగా చేయను ఆయన, అప్పుడు నువ్వు మహిమపరచబడతావు. ఎందుకంటే ఆయన కోరుతూ ఉన్నాడు. చూడండి, కోత విస్తారంగా ఉంది అంటూ ఉన్నాడండి. కోయివారు లేరు, తక్కువగా ఉన్నారు. అందుకు తండ్రిని వేడుకోమంటూ ఉన్నాడండి. పరిశుద్ధాత్మలను ఆయత్తపరుస్తే యేసుక్రీస్తు ప్రభువున, తండ్రి ఇంతమంది ఉన్నారు, మేమేం చేయాలి? మా సంఘం ఏం చేయాలి? మేము ఇంతమంది ఉన్నాము, ఎట్లా నీ మాటలు ప్రకటించాలి? పౌలు చూడు ప్రభువా, మాకు నేర్పించినావు. ఎన్ని చోట్లకు ఆయన ప్రయాణం చేసి ఎన్ని ప్రదేశాలకు వెళ్ళినాడు, ఎంత కష్టపడినాడు. నేనేం చేస్తూ ఉన్నాను? ఎందుకు బ్రతికిస్తూ ఉన్నావు నన్ను? నేనేం చేయాలి? నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుమనే దానికే నన్ను బ్రతికించేది కాదు కదా. ఏం చేయాలి నేను నీ కొరకు? సరే, ఈ నేను బూరలు, వెండి బూరలు చదువుతా ఉన్నారా? సంఖ్యాకాండం 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఏ బాబు? సమాజమును పిలుచుటకును
వారు చెప్తూ ఉన్నాడండి, మీరు ప్రయాణం చేసేటప్పుడు బూర ఊదాలి, సంఘంగా కూడి రావడానికి బూర ఊదాలి. సంఘంగా మనం చేరి వచ్చినప్పుడు పరిశుద్ధంగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలై నాని వాని పగల ఇలాగ బూర ఊదాలండి. బూరలు మీరు చేరి రావడానికి ప్రజలు వినాలి, ప్రజలు రావాలి. వీరి దేవుడు పరిశుద్ధ దేవుడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పేతురు చెప్తూ ఉన్నాడండి పరిశుద్ధాత్మ చేత. పరిశుద్ధంగా ఉండడం అంటే ఎలాగో పాపాన్ని అసహించుకోవాలి, అది పరిశుద్ధత. పాపము చేయకుండా ప్రభు పరిశుద్ధాత్ముడు ఆపుతాడు, పాపము చేయనట్లుగా అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు. మనం విన్నాం కదా, ఒకటి శోధన, రెండవది తప్పును మనం చేతబట్టుకుంటే ఆయన దురాత్మనే పంపుతాడండి. అసలు ప్రకటన 21వ అధ్యాయం కూడా మనం నేర్చుకున్నాం. దేవుడు ఏం చేస్తాడంట, 1000 ఏండ్ల కాలము అపవాదిని అగాధములో ఉంచిన దేవుడు తాళం తెరిచి ఇక వెళ్ళు, ఇంకా నన్ను ఎవరైతే నమ్ముకోలేదో వారిని అప్పుడు వాడు వెళ్ళి ఏం చేస్తాడు, అరే దేవుడు నాకు సమయం ఇచ్చినాడు కనుక నేను కూడా వారికి లేదంటే మారు మనస్సు, ఇంకా అనేకులను చెరుపుతాడు. అప్పుడు అందరికీ అగ్నిగుండానికి ప్రవేశం. కనుక మనము ప్రతి నిత్యము ప్రతి అడుగున సమాధికి వెళ్ళు పర్యంతం పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధాత్మదేవుడు వెంట ఉంటాడు. తప్పులు చేస్తాము, తప్పులు చేయక తెలిసి తెలియక చేసే వాటిని ప్రభు మనల్ని చూస్తాడు, మన్నిస్తాడు. తెలిసి చేస్తే వెంటనే ఒప్పుకోవాలి, ఒప్పుకునే గుణం మనలో ఉంటుంది. సరే, ఈ బూరలు ఎందుకు అని విన్నప్పుడు, ఇప్పుడు బూరల సంగతి చూసినప్పుడు పరలోకము భూమి 2 విధాలుగా ఉన్నాయి. మనం చూసాక ఇంకా జరగాలి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 15వ వచనం నుంచి చూస్తే ఏమనుంది బాబు? మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమే నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను, వినండి, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చిన. బూరలు ఎందుకు చేసుకోమని చెప్పినాడు దేవుడు ఆ రోజు? అలవాటు పడాలి. పరిశుద్ధ దేవుని గురించి కీర్తించినప్పుడు, పరిశుద్ధ దేవుని గురించి ఎవరైనా ప్రకటనలు చేసినప్పుడు, బోధించినప్పుడు బూర శబ్దము, ఆ రోజున ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను ఎక్కడి నుండి పరలోకము నుండి మన ప్రభువే దిగి వస్తాడండి. మన ప్రభువే దిగి వస్తాడు. వారిని వీరిని పంపడండి, మన ప్రభువే దిగి వచ్చి క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేదు. ఆ మాట చూడండి, అది భాగ్యం. క్రీస్తు నందు ఉన్న వారికి, ఆ ప్రియుని యందు ఉన్న వారికి, ఆ ప్రియుని రక్తము చేత రక్షింపబడిన వారికి. చనిపోయిన మొదట లేస్తారంట. చనిపోయి పాతి పెట్టబడతారు కదా, అయ్యో కనపడకుండా పోయి లేదు. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని పూరతోనూ పరలోకము నుండి మన ప్రభు దిగి వచ్చినప్పుడు ఈ క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట
ఇక్కడ సజీవులమై సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు వారితో కలిసి మనం కూడా మార్చబడతాము. అప్పుడు ఏ తాత, ఏ ఆయి, నువ్వు ఎట్లున్నావు? మేము దేవుని దగ్గర ఉన్నాము, మేము చూడ, నేను కూడా మార్చబడినాను. అందరం ఏకముగా. అది భాగ్యమా కాదా? అది దేవుడు ఆ రోజు వాళ్ళకి నేర్పించినాడండి. మీరు వెండి బూరలు చేసుకోండి, పరిశుద్ధాత్మ మీకు తెలియపరుస్తాడు ఇవి ఎందుకు చేసుకోవాలి. ఈ బూర ఊదిన వెంటనే సరే, క్రీస్తునందు మృతులైన వారు లేచిరి అని చూస్తున్నాము. సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా మేఘముల మీద ఆకాశ మండలం కొనిపోబడతాము. ఇంకేమైంది? కాగా మనము సదాకాలం ప్రభువుతో ప్రభువుతో కూడా అయిపోయిందండి. ఆఖరు ఇప్పుడు ఈ 3 నియామక కాలాలలో ఆకాశంలోకి ఇక వెళ్ళినాం. ఇంకా అంతే. ఆ మాట అట్లనే ఉంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 లేక చూడు బాబు 23. మన బాబు సమస్తమును తనకు లోపరుచుకున్న ఇంకా పైన 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 మన పౌరత్వము, మన పౌరస్థితి. ఆ మాట ఏ వచనం గట్టిగా చెప్పు. 20 చెప్పు. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. బూర కూడినప్పుడు అక్కడికి దొరుకుతుంది మనకు. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని. ఇప్పుడు ఎస్ఐఆర్ అడుగుతా ఉన్నారండి. ఏమిటికో ఏమో నాకు తెలియదు, పెద్ద బాధ. అందరు చేసి ఉంటారు. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు, వారికి అనుమానం. మనకు అలాంటి అనుమానం ఏం లేదండి. నేరుగా మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తి గలవాడు బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరముగా సమరూపం గల దానికి ఆయన మారుస్తాడండి. ఆ మీదట సదాకాలము అక్కడ ఉంటాము. ఇది బూర సంగతి. మీరు బూరల పండుగ చేయండి, పరిశుద్ధ సంఘముగా కూడండి. లేవియకాండం 23వ అధ్యాయం చదువుతామండి. మీరు పరిశుద్ధ సంఘముగా చేరండి. బూర వినే చెవి ఉండాలి మనకు. దేవుని మాటలు వినే చెవి ఉండాలి. ఎందుకంటే దేవుని బూర మనకు అర్థం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు పలికేప్పుడు వినే బుద్ధి ఉండాలి. అలాగూ ఉన్నప్పుడు ఈ బూరల శబ్దములో పరలోకంలో ఉంటాము మనము. ఇంకా ఏం జరుగుతుంది? పరలోకంలో ఉన్నప్పుడు అక్కడి తీసుకొని వెళ్ళిన ప్రభు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెడతాడండి. ఎక్కడ జరుగుతుంది ఇది? పైన, భూమి మీద కాదు. క్రీస్తు న్యాయపీఠం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడి లెక్క చెప్పాలి. పౌరస్థితి దొరికింది, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాము, ఎన్నో చేసినాము, కానీ నువ్వు లెక్క చెప్ప. ఎట్లా బ్రతికినావు? బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటామా, లేక సోమరివైన చెడ్డ దాసుడా? నీకెన్నో చేసి తిని, నీ కొరకు నా ప్రాణం పెట్టి తిని, నీ కొరకు రక్తం కార్చి తిని, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పించగా నువ్వు నా బిడ్డవైతివి, కానీ ఎట్లా జీవించితివి? ఇందులో మనం అనుకుంటాం, అరే దేవుడు ప్రేమ గలవాడు, ఆయన కోపపడని చాలామందికి అభిప్రాయం కదా. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 11, 14, 13 నేను చెప్తాను. కీర్తనల గ్రంథం 11 చదువు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఏమిటి బట్టి? న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఏమిటి? ప్రతిదినము కోపపడు దేవుడు. అట్లనే ఉంది కదా. ఎప్పుడెప్పుడు? ప్రతిదినము. ప్రతిదినము కోపపడు దేవుడు. ఎలాగూ జీవించాలో మనం నేర్చుకోవాలి. లేకపోతే సోమరివైన చెడ్డదాసుడా అనిపించుకోవాల్సి ఉంటుంది. సమయం ఉండగానే, ఇంకా ప్రాణం వదలకుండా ఆయన ఉంచి ఉండగానే, ప్రభు కొరకు నన్ను చూడడం లేదు ప్రభు,
ఆయన కన్నులు సమస్తంలో ఉన్నాయండి. నన్నేం చూస్తాడు ఆయన? నేను నా పిల్లలు చెప్పుకోను, నా భార్య చెప్పుకోను, నా భర్తకు చెప్పుకోను అనుకుంటావేమో నువ్వు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఆ సమయం వచ్చినప్పుడు అందుకే బూర వినే శబ్దం. ఇది అయిన తర్వాత 10వ దినాన ఏం చేస్తున్నాడు? ప్రాయశ్చిత్తార్థపు దినం అన్నాడండి. ఇది ఒక ఆశ్చర్యకరమైన నియామక కాలం. అందులో అన్నిటి వలె మీరు అది ఇది బలి చేసి తినమన్నట్టుగా లేదు. ఉపవాసం, మారు మనస్సు. అన్నిటికంటే కష్టమైనది మనం నేర్చుకోవాలి, మారు మనస్సు. మీరు ఎన్నైనా చెప్పండి అండి, నేను మారను. నా తలలో ఉన్నదంటే నేను మారను. దేవదూత వచ్చి చెప్పినా నేను మారను. అయితే మారు మనస్సు లేకపోతే దేవుని మాటలు వినలేవు. సైంటిస్టులు కూడా అంటారండి, ఈ మెదడులో ఎంత స్థలం ఉందో నేర్పుతో లోకం యొక్క టీవీలు అవి ఇవి సనుగు నేరాలు అవి ఇవన్నీ మోసుకుంటే వాక్యమే ఉండదు. ఎప్పుడో చిన్నప్పటి నుండి మా తాత మా ఆయి వాళ్ళిట్లా మేమిట్లా మాకు పోరాటాలు అవన్నీ ఉంటే పనికిరావు. చదువుదాం చూడండి, నేను చెప్పేది కాదు. లేవియా కాండము 23వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుతాముడు. ఆ 23వ అధ్యాయం 26వ వచనం నుండి. మరియు యెహోవా మోషేకు సంరక్షణ. ఈ 7వ నెల 10వ దినము దేని నిమిత్తమై తమ్ముడు? పాపము నిమిత్తమై. వినండి, ఈ మాటలు ఒక్కొక్కటి పరిశుద్ధాత్ముడు అమర్చిపెట్టిన మాటలు మన కొరకు. పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థమైన దినం. ప్రాయశ్చిత్తార్థం కప్పబడాలి లేక తీసివేయబడాలి. ఇంగ్లీష్లో లేదు బాబు, అటోన్మెంట్ అని ఉంది కదా, అటోన్మెంట్. దానికి ప్రాయశ్చిత్తం చేయాలంటే బదులు చెల్లించాలి. పునరుద్ధరణ అనొచ్చు, లేకపోతే మొదటి స్థితికి మనం రావాలి అంటే చెల్లించాలి. మన కొరకు ఆయన చెల్లించినాడు కదా. మీ దేహము దేవుని వల్ల మీకు ఇవ్వబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడిన వారు. మనము కొనబడిన వారము. కానీ మనమేమనుకుంటాం, నేను అన్నిట్లో ఇట్లా మిన్నా, ప్రతిదానిలో నేనేమనుకున్నారు మీరు? అహంభావం మంచిది కాదు, అపవాది యొక్క లక్షణం అది. నేను దేవునితో సమానము అనుకున్నాను. దేవుని స్వరూపే ఉన్నవాడు సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన తగ్గించుకుంటే, ఎన్నిక లేని మనము నేను ఎవరిని? యెహోషువ కూడా ఆయన చెప్పినాడు, మీరు కట్టని ఇళ్లలోనూ మీరు సేద్యం చేయని పొలాలన్నీ మీకు ఇప్పిస్తానన్నాడండి. పోయినారు, తీసుకున్నారు. కృతజ్ఞత ఏది? ఏది కృతజ్ఞత? వారు పస్కా మర్చిపోయినారు, దేవుని స్తుతించేది మర్చిపోయినారు. అన్నీ మేమే అనుకుంటూ ఉన్నారండి. విచారకరం. ఇవన్నీ మనకు బుద్ధి కలుగునట్లుగా ఉన్నాయి. సరే, మనం ఇక్కడికి వచ్చినప్పుడు పాపము నిమిత్తమైన జ్ఞాపకార్థ దినము, అందులో మీరు మరలా వచ్చింది చూడండి. మారు మనస్సు కావాలి అంటే
మొదట పాపము ఒప్పుకోవాలి. మనము మన పాపమును ఒప్పుకొని నేడన అప్పుడు ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఒప్పుకునే లక్షణం మరొకటండి. మార మనసు రావాలంటే ఒప్పుకోవాలి. నేను ఒప్పుకుంటానండి. ఏది అబద్ధం చెప్పి ఒప్పుకుంటాను. నేను తప్పే చేయలేదండి, ఇది నా తప్పు కాదు. నీ మనస్సాక్షి ఏమంటూ ఉన్నది? ప్రభు దగ్గర ఒప్పుకునే వారంగా ఉండాలి. ప్రభువా నేనే పాటివాడను. దావీదుకు ఆ లక్షణం ఉండేనండి. ముందు అనుకున్నాడు నన్ను ఎవ్వరు చూడలేదని. నా తన ఆ వ్యక్తి నువ్వే అన్నాడండి. ఇప్పుడు అనుకోండి ఎవరైనా నువ్వే అంటే కనుక నన్ను కొట్టేం చేస్తారేమో. కరెక్ట్, నువ్వు నవ్వినావు, కరెక్ట్. ఏం చేస్తారో నేను చెప్పలేను. కానీ దావీదు వెంటనే అయ్యో అవును ప్రభువా, సమస్త ఎరిగిన వాడు. 139వ కీర్తన అనుకుంటా కదా, నేను పిండెమునై ఉండగా ఎంతవరకు పోయినాడు చూడండి. అవచం దొరికిందా బాబు? 139వ కీర్తనలో 16 130 ఏం బాబు? 16 నేను పిండెమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అమ్మో, ఇది ఆశ్చర్యం అండి. మనం ఎప్పుడన్నా అనుకుంటామా, అరే సరే బచ్చేవాతో ఉన్నప్పుడు దేవుడు చూసినాడు అన్నం లేదు. నేను పిండెమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో ఏమన్నాడు? లిఖితములాయను. అంటే రికార్డ్ ఎట్లున్నది? ప్రతి డేటు, ప్రతి సమయం, నిమిషం, అది ఇది అన్నీ ఉన్నాయండి ఆయన దగ్గర. దావీదు కనుక్కున్నాడు. కనుక నేను ఏమి దాయగలను ప్రభు అన్నాడు. మనము అన్నీ దాస్తాం. ఎవరు చెప్తా ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు? మనం ఒప్పుకోవాలని. మారు మనస్సు. ఇప్పుడు ఆ లేవియ కాండానికి ఆ మాట వినండి. మీరు దేవునికి అగ్నిలో కాల్చినట్టుగా అర్పణం చెయ్యాలి. ఊరకే కాదు, హోమార్పణము అంటారండి. పౌలు అన్నాడు, నేను పానీయముగా అగ్నిలో వేయబడినాడండి. మంచి పోరాటం పోరాడి తినే చెప్పిన పౌలు, విశ్వాసము కాపాడుకుంటుని అన్న పౌలు, పరుగు కడముట్టించి తిని అన్న పనులు, నేను పానార్పణముగా పోయబడి తిన్నాడు. ఎక్కడ? అగ్నిలో. మనం ఓర్చుకుంటామా అగ్ని పరీక్షకు? హాయిగా నాకు కొమ్ములు పెడితే నేను ఒప్పుకుంటా. నాకు చెవులతో అవసరం లేదు, నాకు కొమ్ములు కావాలి. కానీ ఈయనేమంటూ ఉన్నాడు, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమం చేయవలెను. ఇది దేవుడు 10వ దినమున ఏర్పరిచినాడు. ఇప్పుడు ఈ 10వ దినము ఇక్కడ ఉన్నప్పుడు ఎట్లా మనం ఇంతవరకు చూసినాం కదా, బూర ఊదినప్పుడు అక్కడ ఉన్నారు, క్రీస్తు పీఠం ఎదుట, న్యాయపీఠం ఎదుట ఆయన ఒప్పుకున్నారు. క్రింద ఏం జరుగుతూ ఉన్నది? క్రింద ఇశ్రాయేలీలను దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలను సమకూర్చి వారు ఎలాగూ దేవుని యొద్ద విన్నపం, ఎవరు ఎలాగో యేసుక్రీస్తు ప్రభువును వారు చూచి అప్పుడైనా కానీ దేవా మేము చేసిన వారం తప్పు, ఆ రోజున మావారు నీ తలపై ముండ్ల కిరీటం ఒత్తిరి, అది మా తప్పు, మేము ఒప్పుకుంటూ ఉన్నాము. అదే ప్రకటన 1:7 రొమ్ము కొట్టుకుంటారని చెప్తా ఉన్నాడండి. ఆయన దిగి వస్తూ ఉన్నారే, నువ్వా
మా పితరులు మాకు నేర్పించినారు, ఆయన దేవుడు గాడు, ఆయన లేదు. ఎందుకు? దేవాలయమును హత్తుకొని ఉండడానికి, నాయకత్వంలో ఉండడానికి సద్దుకయ్యులు చెప్పినవారు కారు యేసు ప్రభు అని చెప్పకుండా ఆయన దేహాన్ని ఎత్తుకొని పోయినారని మోసపుచ్చినవారు. కానీ ఆ రోజున వారు మారు మనసు పొందుతారండి. భూమి మీద మారు మనసు పొందుతారు. అట్టి వారిని దేవుడు పరిపాలన చేయడానికి ఇష్టపడతాడు. అవన్నీ ఇంకా లోతైన మర్మాలు. కానీ అప్పుడు మనం కూడా ఉంటాము, చూస్తూ ఉంటాము. క్రీస్తు న్యాయపీఠం మీద అయిపోయిన తర్వాత ఆ దివ్యమైన దేహాలతో క్రీస్తు ప్రభు ఉండగా ఆయన నాయకత్వంలో ఈ లోకముపై ఏం జరుగుతూ ఉన్నదో అవి మనం చూస్తాం. సరే, ఆ తర్వాత ఇలాగ వారు మారు మనసు పొందాలని చూసినాం కదా. ఇప్పుడు సరే, ఇంకొక దానికి వెళ్దాము. చదువు బాబు. ఇంకా దుఃఖపరుచుకొని ప్రతివాడు తన ప్రజల నుండి. సరే, ఆ దినమున 30వ వచనము. అది కూడా కాక 31 నుంచి చదువు బాబు. అది మీ సమస్త నివాసములలో వినండి, ఇది నిత్యమైన కట్టడ. నివాసములలో మారు మనస్సు పొందడము, ప్రాయశ్చిత్తార్థమైన నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎందుకు చెప్పినాడు ప్రభు? నేను మీ కొరకై ప్రాయశ్చిత్తానుసారంగా నన్ను నేను అప్పగించుకుంటుని. ఆయన వచ్చిందే తన రక్తం పెట్టడానికి, రక్తం ఇవ్వడానికి. ఆయన వచ్చినదే తన రక్తమును కార్చి మనల్ని రక్షించడానికి. కనుక తేటగా ప్రతి చోట పరిశుద్ధంగా మనం కూడుకున్నప్పుడు ఈ ఒప్పుదల మనకు రావాలి. ఈ దాచుకునే లక్షణము అపవాది లక్షణం. వాడు నేరంలో మోపి మోసపుచ్చి వాడి లక్షణమే అది. కానీ మనం ఇలా చేసుకుంటే వేరుగా ఉంటాం. సరే బాబు, నేను వచ్చేసి చేయమంటారు. ఆ తర్వాత మనము 7వది, మిమ్మల్ని ఎవరిని విసిగించకుండా, 7వది పర్ణశాలల పండుగ, ఆఖరు పండుగ, ప్రాముఖ్యమైన పండుగ. పర్ణశాలల పండుగ. దేవుడు దాన్ని ఎట్లా నిర్మించినాడు, ఎందుకు నిర్మించినాడు, ప్రభు చిత్తమైతే తర్వాత చూసుకుందాము. మనం ఆగుదాము. భోంచేసి చిన్న ప్రార్థన చేస్తా. కృపా కనికరం గల మా పరలోక తండ్రి, అయ్యా, మొదటి సెషన్లో మీరు దయచేసిన సమయాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాము. మా ప్రభు భోజనాలు వచ్చింటుండగా మరి చేరి వచ్చిన వారికి అది పంచబడినట్లు దీవించమని, నాయన ఇంకా మేలు పొందినట్లు నీ ఆత్మీయ సహాయం దయచేసి మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.